హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనం బద్మాషులు మూవీ రీసెంట్గా ఎంతో కష్టపడి వాళ్ళు ఈ సినిమాని తీశారు. కొంతమేరకు అక్కడ జనాల దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళ సినిమా ఇలా ఉంటుంది అని కష్టపడి చేసింది మొత్తం వాళ్ళకి చూపించి ప్రమోషన్లో భాగంగా కొన్ని ఏరియాలు తిరుగుతున్నారు. అసలు ఆ సినిమాకి ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది ఇక్కడున్న మన బద్మాషుల టీంతో వాళ్ళు అడిగి ఒకసారి తెలుసుకుందాం. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కష్టం ఏంటి అసలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్టర్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అంటే రీసెంట్గా వచ్చిన సినిమాలు అంటే చిన్న సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలు కావచ్చు, సినిమాలో కంటెంట్ బాగుంటే ప్రజలు సినిమాలు చూస్తున్నారు. మీ సినిమాను మేము ఒక 150 రూపీస్ పెట్టి సినిమా చూడాలి అంటే మీరేం చెప్తారు అసలు? మాది 150 పెట్టి చూస్తే వర్త్ అయ్యే ఫిలిం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది బేసిక్గా. ఓకే, ఒక ఆడియన్ 150 రూపీస్ పెట్టి 2 hours టైం పెట్టి థియేటర్కి వచ్చేది ఎంటర్టైన్ అవ్వడానికి. అంతేగాని వానికి ఉన్న బాధలే ఎక్కువ ఉండి థియేటర్కి వస్తే వాడిని ఇంకా మన సినిమా చూపించి బాధ పెట్టే కంటే ఎంటర్టైన్ చేద్దామనే ఒక మెయిన్ ఎజెండాతో తీసిన ఒక సినిమా బద్మాషులు. ఓకే, సో 150 రూపీస్ ఖర్చు పెట్టి మా సినిమాకి వస్తే మాత్రం ఎటువంటి వాళ్ళు తిరిగి ఆలోచించుకోరు. అనవసరంగా డబ్బులు వేస్ట్ అయినాయి అని కానీ టైం వేస్ట్ అయింది అని అయితే వాళ్ళ మైండ్లో ఈ థాటే రాదు. కాబట్టి కొందరైతే మంచి మనసు ఉన్న వాళ్ళు అది 150 కాదు ఇంకా కొంచెం ఎక్కువ పెట్టేది ఉంటే వీళ్ళకు ఎక్కువ ఇచ్చినా కూడా వర్త్ అయ్యే ఫిలిం ఇది అని అయితే కొంతమందికి అయితే మనసులో కలుగుతుంది. ఓకే, అంటే సినీ ఫీల్డ్లో ఎన్ని కష్టాలు ఉంటాయో మీకు తెలుసు. ఇప్పుడు నార్మల్గా మీరు బీటెక్ చదివారు. బీటెక్ చదివిన వాళ్ళు సరదాగా నెలకి ఒక 2 లక్షలు సంపాదించుకుంటున్నారు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి. మరి ఈ కష్టాన్ని ఎందుకు ఎంచుకున్నారు అసలు మీరు? కష్టాన్ని ఎంచుకోవడం ఇష్టం కదా ఈ సినిమా అంటే. ఇష్టం కాబట్టి కష్టమైనా కూడా తప్పదు. ఇక కష్టం అనిపించాలి కదా, ఛాలెంజ్ అనిపించింది. ఛాలెంజ్ని మనం టేకప్ చేసి దాన్ని కొడితే ఆ కిక్ ఉంటుంది కదా. సో అది నాకు ఇందులో దొరికింది బేసిక్గా. సో ఎంజాయ్ చేశానంటే ఎప్పుడు కూడా కష్టంగా ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అంటే మీరు అన్నట్టు నెలకు 2 లక్షలు మా ఫ్రెండ్స్ 3 లక్షలు తీసుకున్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళు ఎంత సాటిస్ఫైయింగ్గా ఆ జాబ్ చేశారని నాకు తెలియదు. బట్ నాకు ఇందులో సాటిస్ఫాక్షన్ దొరికింది. నేను కూడా అవన్నీ చేసి నానా రకాల జాబ్ చేసి అవి చేసి ఇవి చేసి లాస్ట్కి ఇక్కడికి వచ్చాను. అది సాటిస్ఫై చేసి ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు కష్టం అనిపించలేదు. అసలు ఏ పాయింట్లో కూడా కష్టం అనిపించింది. ఇష్టంగా ఉంటే ఏదైనా కష్టం అనిపించింది. మీరు కథ రాసుకున్నారు కదా, కథ రాసుకున్న తర్వాత మహేష్ గారికి తర్వాత విద్యాసాగర్ గారికి వీళ్ళని ఎంచుకోవాలి పర్టికులర్గా అని ఎందుకు అనిపించింది అసలు మీకు? ఇది కొత్త వాళ్ళతో చేద్దామని అనుకున్నాను అనమాట. రాసిన తర్వాత 2-3 నరేషన్లు ఇచ్చిన తర్వాత ఫ్రెష్ ఫేస్లతోనే వెళ్తే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళతో చేస్తే మొనాటన్ వస్తుంది. అది మాత్రం స్టార్టింగ్లోనే ఫిక్స్ అయిపోయినా ఫ్రెష్ వాళ్ళతో చేయాలి. బట్ కంప్లీట్ కెమెరా ఫేస్ చేయని వాళ్ళని కూడా తీసుకొచ్చి చేయలేము. ఎందుకంటే రిస్క్ అది. వాళ్ళకి అన్ని ABCDలు నేర్పించి వర్డ్స్ నేర్పించి సెంటెన్స్ నేర్పించేసరికి ఇంకా నా వయసు పెరిగిపోతుంది. సో కెమెరా అంటే ఐడియా ఉండాలి, సినిమా సీన్లు ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఎలా డెలివరీ చేస్తారు అనేది నాలెడ్జ్ ఉండాలి. బట్ ఆ లీడ్గా ఇది ఫస్ట్ ఫిల్మ్ అయి ఉండాలన్నట్టు ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకొని ఆడిషన్ పెట్టాను. లక్కీలీ వీళ్ళు చాలా ఆడిషన్ల తర్వాత దొరికారు. ఆనిమిత్యాలు ఈయన ఆనిమిత్యాల్లో ముత్యాలు. ఇప్పుడు ఆల్రెడీ సినిమా మొత్తం అయిపోయింది, ప్రమోషన్స్ చేస్తున్నారు. కొంతమందికి సినిమా కూడా చూపించానని చెప్పారు మీరు. వాళ్ళ రిజల్ట్ కూడా బాగా వచ్చిందని కూడా చెప్పారు. అయితే June 6కి రిలీజ్. మీరు ఎలా ఊహిస్తున్నారు? అంటే మా సినిమా ఇప్పుడు ఎంతో కష్టపడ్డారు, దాని రిజల్ట్ ఎలా వస్తుందని అనుకుంటున్నారు అసలు మీరు? రిజల్ట్ అంటే ఫస్ట్ డే ఫ్రైడే ఫస్ట్ షో అంటే మార్నింగ్ ఆ షోకి వచ్చి జనాలు థియేటర్లు ఫిల్ చేయగలిగితే మేము పబ్లిసిటీ చేసి ఆ తర్వాత వాళ్ళే చెప్పేస్తారు సినిమా బాగుంది చూడండి అనేసి. చెప్పాల్సిన అవసరం లేదు, స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ ఒక్క టాస్క్ అయితే ఉంది. ముందర నుంచి అదైతే మైండ్లో పెట్టుకొని పబ్లిసిటీ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. తర్వాత విద్యాసాగర్ గారు, మీరు గతంలో సినిమాలు చేశారు, 4-5 సినిమాలు తీశారు, చూసాను. రీసెంట్గా కోర్టు హిట్, తర్వాత బల్గం కానీ, KCR కానీ, ఇంకా తర్వాత లగ్గం కానీ, ఇలాంటి చాలా సినిమాల్లో మంచి రోల్స్ తీశారు. సడన్గా మీకు డైరెక్టర్ గారు వచ్చి మీరు ఈ రోల్ చేయాలి అన్నప్పుడు మీకు భయం వేసిందా? నేను చేయగలనని ఒక కాన్ఫిడెన్స్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫుల్ లెంత్ రోల్ అనగానే కొంచెం షాకింగ్ లో ఉన్నాను. ప్లస్ చేయగలనా లేదా నాకే చెప్పారా? ఫుల్ లెంత్ రోల్ అంటే మనం ఎప్పుడు చేయలేదు కదా. అవును, అదే అంటుంది. కొన్ని సీన్స్ అంటే ఏదో ఒక సీన్ డైలాగ్ చెప్తాం ఒకటి ఎత్తు, అండ్ ఫుల్ లెంత్ రోల్ ఒక ఎత్తు అయితే
దీంట్లో నా రియాక్షన్ చాలా ఇంకా టఫ్ అనమాట. ఓకే. డైలాగ్ చెప్పడం అంటే సరే నేను ఏదో ఒకటి మాట్లాడుతున్నా ఒకటి అయిపోతుంది డైలాగ్ తోటి, బట్ ఇప్పుడు డైలాగ్ చెప్తుంటే వీళ్ళ రియాక్షన్స్ చూసారా అది టఫ్ అనమాట. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు వాళ్ళ ఒక ఆలోచన ఉంటుంది కదా, అంటే ఇతను డైలాగ్ చెప్తున్నాడు పక్కన నుండి ఏం చేయాలి అనేది ఉంటుంది కదా. సో మనకు తిరుపతి అంటే క్యారెక్టర్ తిరుపతి వచ్చేసి ఏంటంటే ఎక్కువ మాట్లాడే క్యారెక్టర్, నేను ఎక్కువగా చేసే క్యారెక్టర్. అంటే అటు అంటే మాటకారి చేతకారి అంటారు కదా. సో అట్లా ఆ క్యారెక్టర్స్ అనమాట. సో నాకు చాలా టఫ్ పార్టీ ఇది. సీరియస్ నేను కూడా ఎప్పుడు చేయలేదు ఇంత పెద్ద రోల్ కానీ లీడ్ అనడం అనేది చాలా గ్రేట్ థింగ్. నాకు ఈ సినిమాతో మీకు విద్యాసాగర్ అంటే బద్మాషుల్లో నటించిన హీరోరా అని అంటారనుకుంటున్నారా? హీరో అని అనేది నాకు తెలియదు కానీ సో బద్మాషులు లీడ్ చేశాడు లేదంటే బద్మాషులు విద్యాసాగర్ అయితే అంటారండి, డెఫినెట్ గా అంటారు. ఓకే. అంటే రీసెంట్ గా కోర్టు సినిమా హిట్ అయింది కదా, ఇప్పుడు ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా నాని గారిని మీ సినిమాకి ఏమైనా ఒకసారి ఏదైనా ఈవెంట్కి కానీ? సో ఇప్పుడు ఆల్రెడీ మాకు ఉంది కదా కోర్టు చేసిన మన ప్రియదర్శన్ ఒక ఫోన్ చేసినా కూడా సో చేద్దాం అని చెప్పేసి మాకు ప్రమోషన్ సాంగ్ లాంచ్ చేశాడు. వెళ్ళి కలిసి ఒక ఫోన్ చేయగానే మాట్లాడి, అంటే ఇప్పుడు నేను ఒక చిన్న క్యారెక్టర్ చేసినామని నాకు ఫోన్ చేస్తే అన్న పిలిపించుకొని మనకు ఒక లాంచ్ చేయడం అనేది నాకు చాలా గొప్ప విషయం అది నాకున్న స్టేటస్కి. సో అట్లాంటిది నాకు ఈరోజు వేణన్న కావచ్చు మనకు ఈరోజు ట్రైలర్ లాంచ్ చేశాడు, అందులో చిన్న క్యారెక్టర్ చేసిన ఈరోజు మనకు అరే చేద్దామని చెప్పేసి అన్న చేశాడు, ఇంత బిజీ ఉన్నా కూడా. అట్లా సో మేము ట్రై చేస్తున్నాం. సో మాకు మోరల్ సపోర్ట్ కావాలి డెఫినెట్గా. సో మీరు అన్నట్టుగా డెఫినెట్గా చెప్పలేము, నాన్నగారు కూడా చేయొచ్చేమో. సో హెల్ప్ చేస్తారంటారు చిన్న సినిమాలు ఏదైనా ఉంటే కొంచెం నేను హెల్ప్ చేస్తా అంటున్నారు కదా, అలా ఏదైనా ఒక టికెట్ కానీ లేదా ఏమైనా ప్రమోషన్ దానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ రావడం కానీ సో ట్రై చేస్తాం. సో అంటే నాన్నగారిని ట్రై చేస్తాం. సో అతని కనుక బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టే ఇంకా మార్పు మించిన బద్మాషులు సినిమా ఇంకోటి లేదు. ఇక ట్రైలర్ కూడా చూసాను, ట్రైలర్ లో మీరిద్దరు బద్మాషులు రియల్ గా బద్మాషులు ఇలా ఉంటారు అని అనుకుంటారులే కానీ మీరు చెప్పినట్టు ఆ ఊళ్ళల్లో బద్మాషులు అంటుంటారు కొంతమంది, అరే బద్మాష్ కొడుకా అని ఇలా అంటుంటారు. నిజంగా ట్రైలర్ లో చూస్తే అలానే ఉంది, మీరు ఇద్దరు అలానే చేస్తారు. మీకు మహేష్ గారికి ఇద్దరికి కాంబినేషన్ లో మీరు పనిచేశారు కదా, మీకు ఎలా అనిపించింది ఆయనతో అసలు జర్నీ? అంటే అతనితో ఒక 2 మూవీస్ చేశాను. మన పంచాయతీ అని ఒక మూవీ ఒకటి ఉంది, అండ్ రామన్న యూత్లో చేశాను. అంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, మనోడితో చేసిన ఎక్స్పీరియన్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమనుకున్నామంటే అంటే మేము ఫ్రెండ్లీగా అంటే డార్లింగ్ మనం ఈ సినిమా మనకు ఒక అవకాశం వచ్చింది, సో బాగా చేయాలి, మనం ఇద్దరమే పెట్టి ఒక డైరెక్టర్గా మనకు తీసుకున్నాడు అంటే సో మనం ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టాలో ఇద్దరం కలిసి సో బాగా డిస్కషన్ చేసుకునే వాళ్ళం. డార్లింగ్ ఇట్లాను నువ్వు ఇట్లాను లేకపోతే ఇలా అందాం అలా అందాం ఫస్ట్ మేము అనుకుంటూ ఆయన చూపెట్టాడు డైరెక్టర్ గారికి. సో ఆయనకు నచ్చింది ఓకే, నచ్చకపోతే ఇలా కాదు ఇలా చేద్దామని. సో అట్లా ఎవ్వరు కూడా పోటాపోటీగా చేసాం కానీ ఇట్లా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా పోటాపోటీ, అది కూడా ఎట్లా అంటే స్పిరిట్గా అంటే మనం ఒక స్పోర్టివ్గా అంటారు కదా. సో అట్లా మేము పెట్టుకున్న నమ్మకాన్ని కొమ్ము చేయకుండా నిలబెడతారు డైరెక్టర్ గారు. దీక్ష గారు మీరు యాంకరింగ్ చేశారు, న్యూస్ దాంట్లో ఉన్నారు, సడన్ గా నేను సినిమాల్లో చేస్తాను అని అనుకున్నారా, లేదా అసలు ఈ సినిమాని ఎంచుకోవడం గల కారణం ఏంటి? సినిమాలో చేస్తాను అనే దానికంటే ఎంచుకోవడం దానికంటే డైరెక్టర్ గారికి ఎంత ప్యాషన్ ఉందో నాకు చిన్నప్పటి నుంచి అంతే ప్యాషన్ ఉంది. కాకపోతే అంటే స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఏంటంటే చదువులో మనం యావరేజ్, కాకపోతే ఈ యాక్టివిటీస్లో అనమాట లైక్ అంటే డ్రామాస్ చేయడం కానీ డ్యాన్స్ చేయడం కానీ సో ఇలాంటి వాటిలో అయితే ఫస్ట్ ఉండేవాళ్ళు. సో అలాంటప్పుడు ఏమైందంటే నాకైతే ఫస్ట్ యాంకరే కావాలని ఉండేది. బట్ అంటే మేము పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు ఊరు కావచ్చు అంటే మాకంత సర్కిల్ లేదు అప్పుడు. సరే ఏదో విధంగా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సిటీకి వచ్చాము. నేను ఎంఎన్సీ కంపెనీస్లో కార్పొరేట్ ఆఫీస్లో కూడా నేను జాబ్ చేశాను. తర్వాత అనుకోకుండా నేను మీడియాకి వచ్చాను అనమాట. సో మీడియాకి రావడం వల్ల ఏంటంటే నాకు ఇది ప్లస్ అయింది. సో ఎప్పుడో చిన్నప్పుడు నా మనసులో నాటుకుపోయిన యాక్టింగ్ అంటే స్క్రీన్ మీద చూసుకోవాలన్న ఆశ, ఆ డ్రీమ్ అయితే నాకు మీడియాకి వచ్చిన తర్వాత ఒక్క స్టెప్ నాకు ఈజీ చేసింది అనమాట.
సో విద్యాసాగర్ గారు అన్నట్టుగా కాస్టింగ్ కాల్ అనేది కొన్ని గ్రూప్లో అంటే సీనియర్ ఆర్టిస్టులు పాపం కొంతమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అట్లా నాకు ఒక గ్రూప్లో కూడా ఇట్లా అంటే సమ్ మూవీ అంటే పేరు కూడా అప్పుడు లేదు, సమ్ మూవీకి ఇట్లా యాక్టర్స్ కావాలని ఉంది, వెళ్ళి ఆడిషన్ ఇవ్వండి అనేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గారికి కాల్ చేశాను, ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు ఒకసారి ఆఫీస్కి రండి అన్నారు. సేమ్ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవండి, డైరెక్ట్గా వెళ్ళాము. విద్యాసాగర్ గారు అన్నట్టు ఎవరైనా ఆడిషన్కి వెళ్తే మీకు ఓన్గా ఏదైనా డైలాగ్ చెప్పండి అనేసి కెమెరా ఆన్ చేస్తారు, ఇంట్రొడక్షన్ చెప్పమంటారు, అంతే. అది మనం ఏం చెప్పామా ఎలా చేసామా అనేది మనకు అంటే ఎటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఉండదు. ఆడిషన్ ఇచ్చేస్తాం వచ్చేస్తాం, తర్వాత కాల్ వస్తుందా రాదా ఇవన్నీ సెకండరీ అనమాట. కానీ డైరెక్టర్ గారు సీన్ అంటే స్క్రిప్ట్ మొత్తం రాసుకున్నారు. అంటే ఒక పర్సన్ అంటే ఆడిషన్కి వచ్చిన పర్సన్ని బట్టి వీళ్ళు ఏ క్యారెక్టర్కి అయితే సూట్ అవుతారు అని ఆయన మనసుకు అనిపించేదేమో. సో నన్ను చూడంగానే చెప్పారనమాట, ఇవి మీ డైలాగ్స్ ఒకసారి చూసుకోండి, మీరు చేయగలుగుతారా అంటే ఎస్ సార్ అన్నాను. అంటే చెప్పిన తర్వాత నాకు చెప్పారనమాట, అంటే మీరు ఒక విలేజ్లో ఒక 2 క్యారెక్టర్స్ అట్లా మెయిన్ అనుకుంటున్నాము, దాంట్లో వన్ ఆఫ్ ది క్యారెక్టర్కి మీరు ఇట్లా వైఫ్ క్యారెక్టర్గా ఉంటుంది అనేసి డైలాగ్స్ ఇచ్చారు. చేశాను అనమాట. ఓకే అండి అనేసి అన్నారు. కాకపోతే నాకు అది ఎందుకు ప్లస్ అయిందంటే కొంచెం నేను చేసిన కొన్ని న్యూస్ ఛానల్లో చేసిన తెలంగాణ స్లాంగ్ వీడియోస్ అంటే ప్రోగ్రామ్స్ చేసేదాన్ని అనమాట. సో ఆ లింక్స్ షేర్ చేసిన తర్వాత ఆయన చూసి ఓకే అంటే ఆయన మనసుకు ఏమనిపించిందో ఓకే అనుకున్నారేమో, సరేనండి అన్నారు. మళ్ళీ ఒక 10-15 డేస్కి మళ్ళీ సెకండ్ కాల్ వచ్చింది, డైరెక్ట్గా ఇంకా వర్క్షాప్ తీసుకున్నారు. సో ఆయన ఏంటంటే ఎంత పర్ఫెక్షన్ అంటే అండి, స్లాంగ్ డైలాగ్ ఎలా ఉండాలి ఆయన నాకు వాట్సాప్లో రికార్డ్ చేసి ఇలా చెప్పాలి, మీరు డైలాగ్ డెలివరీ ఇలా ఉండాలి, స్లాంగ్ ఇలా రావాలి, వర్డ్ కూడా అంటే తెలంగాణ స్లాంగ్ అని మనం అనుకుంటాం కానీ చాలా టిపికల్ ఉంటుంది, అంటే పలకడం కానీ అది ఆయన యాజ్ ఇట్ ఈస్గా పంపించి నాకు వాయిస్ అంటే నా డైలాగ్స్ మొత్తం అన్నీ పంపించి యాజ్ ఇట్ ఈస్గా మీరు చేసి పంపించండి అంటే నేను దాదాపుగా 2 hours కష్టపడి ఆయన పంపించాను నైట్. సో తర్వాత ఓకే అయింది, ఇంకా తర్వాత మా జర్నీ స్టార్ట్ అయిందండి. సో చాలా మీడియా ఫీల్డ్ వేరు, సినీ ఫీల్డ్ వేరు, దానికి దీనికి డిఫరెన్స్ మీకు ఎలా అనిపించింది? కష్టంగా అనిపించిందా, ఇష్టంగా అనిపించిందా? నిజం చెప్పాలంటే అండి, మీడియా ఫీల్డ్ నాకు కష్టం అనిపించలేదు, ఇది అస్సలు కష్టం అనిపించలేదు. ఎందుకంటే నేను చాలా ఫ్లెక్సిబుల్గా అంటే ఫ్లెక్సిబుల్గా నేను ఫిట్ అయిపోతాను. నాకు తెలియని వర్క్ ఏదైనా ఇచ్చినా కూడా నాకు జస్ట్ గైడ్ చేసి ఇది ఇలా చేయాలంటే నేను దానికి మౌల్డ్ అయిపోతాను. సో నాకున్న ప్లస్ అదే, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. నాకైతే తెలియని వర్క్ ఏదైనా ఇది ఇలా చేసుకోవాలి, ఇది చేయాలంటే దానికి అవుట్పుట్ అయితే నేను ఇస్తానండి. ఎలా అనిపించింది మీకు జర్నీ డైరెక్టర్ గారితో కానీ, విద్యాసాగర్ గారితో కానీ, లేదా మహేష్ గారితో కానీ? అసలు నిజంగా చెప్పాలంటే అసలు మేము సెట్లో ఉన్నామా, లేకపోతే అంటే ఒక ఫ్రెండ్స్ కలిసిన టీంలా చేస్తున్నామా, లేకపోతే ఆ ఊర్లోకి వెళ్ళి మేము చేసేటప్పుడు చిన్న పల్లెటూర్లు అనమాట, పోచంపల్లి దగ్గర చుట్టుపక్కల దాదాపుగా 7-8 విలేజెస్ తిరిగాము. అక్కడికి వెళ్ళినా కూడా ఏదో మేము చుట్టాల ఇంటికి వెళ్ళినట్టే ఉంది, కానీ ఏదో మేము షూట్కి వచ్చాము, అసలు అట్మాస్ఫియరే లేదండి, చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఫైనల్గా డైరెక్టర్ గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? June 6కి బద్మాషులు సినిమా చూడాలి అని థియేటర్స్కి ప్రజలు రావాలి అంటే ఏం చెప్పదలుచుకుంటున్నారు? మీరు టికెట్ ప్రైస్ మెన్షన్ చేశారు కాబట్టి, సో 150 రూపీస్ పెట్టి మా సినిమాకి వస్తే 2 గంటలు ఎంటర్టైన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీ మనసులో మాత్రం అనుకుంటారు, అరే వీళ్ళకి 150 లేదా ఒక 200-250 ఇచ్చినా కూడా తక్కువే, కానీ హానెస్ట్గా అటెండ్ చేశారు, 2 గంటలు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు, ఫ్యామిలీతోటి సరదాగా 2 గంటలు గడిచిపోయింది. మేము మా సొంత ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న మా రిలేటివ్స్తో కానీ తెలిసిన వాళ్ళతో కానీ ఒక పలకరించి వచ్చినట్టు ఉంది అనేదైతే ఎక్స్పీరియన్స్ అవుతారు. సో June 6th రోజు థియేటర్లో వస్తుంది బద్మాషులు మా ఫిలిం. సో మీరు ఫ్రెండ్స్తో వెళ్తే వైబ్ అవుతారు, ఫ్యామిలీస్తో పోతే ఎంటర్టైన్ అవుతారు. సో ఈ గ్యారంటీ మాత్రం నేను 100% ఇవ్వగలను. థ్యాంక్ యూ.